విశ్వాన్నంతటినీ మరిచిపోయి నిరంతరం శ్రీమన్నారాయణుని యొక్క స్మరణ వలన ఆయన పాదముల నుంచి స్రవించేటటువంటి అమృతధారలను గ్రోలి మత్తెక్కిపోయి నిరంతరమునందు ధ్యానస్థితిలో ఉండగలిగినటువంటి గొప్ప అదృష్టవంతుడు ప్రహ్లాదుడు. అందుకే గుణనిధియగు ప్రహ్లాదుని గుణములనేకములు కలవు గురుకాలమునన్ గణతింపనశక్యములు ఫణిపతికి బృహస్పతికి భాషాపతికి అన్నారు. ఆ ప్రహ్లాదుని యొక్క గుణములు లెక్క పెడదామంటే సాధ్యమయ్యే విషయం కాదు. ఎందుకని అంటే దేవగురువైనటువంటి బృహస్పతి కానీ, అన్ని తలలు ఉన్నటువంటి 1000 పడగలు కలిగినటువంటి 1000 తలలు కలిగినటువంటి ఆదిశేషుడు కానీ, భాషాపతికి 4 ముఖములు కలిగి 4 ముఖములతో 4 వేదములను చెప్పేటటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు కానీ ప్రహ్లాదుని యొక్క గుణములను చెప్పలేరు. అన్ని ఉత్తమ గుణములకు ఆలవాలమైనటువంటి వాడు. అటువంటి పిల్లవాడు సక్రమంగా ఉండట్లేదు, ఈ పిల్లవాడు ఎవరి మీదకో దండెత్తట్లేదు, దేవతల్ని పాడు చేయట్లేదు, యజ్ఞయాగాదులు పాడు చేయట్లేదని బెంగ పెట్టుకున్నవాడు తండ్రి హిరణ్యకశిపుడు.